నమస్తే అండి. ఇప్పుడు గోబీ ఫ్రై చేస్తున్నాం. ముందుగా ఒక బండి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక కొద్దిగా పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఉల్లిపాయ, వెల్లుల్లి వేసుకోవాలి. అవి బాగా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి తుంచి వేసేసుకోవాలి. అవి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక నేను ఒకవైపు ఆలు, గోబీ ఉడకబెట్టేస్తున్నా. కొద్దిగా ఉప్పు వేసేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇది వేగుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేయాలి. గోబీ ఇవి ఉడికిపోయాయి. ఉడికినాక అవి తీసి దాంట్లో వేసేసేయాలి. వేసేసుకొని బాగా కలపాలి. కలిపేసేసేయాలి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసేయాలి. మూత వేసేసేసి దీంట్లో కొద్దిగా పొడి వేయాలి. ఈ పొడిని మేము శనగల పొడి అంటాము. ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇది కొద్దిగా పొడి వేసేసి కలిపేసేసేయాలి. కలిపేసేసేసి మళ్ళీ మూత పెట్టాలి. అలా 5 నిమిషాలు మూత పెట్టేసేసి గ్యాస్ ఆపేయాలి.